వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? సర్ప్రైజ్, సండే స్పెషల్. మేము బయటకైతే వెళ్తున్నాం. మా పాప అయితే చూడండి కార్లో ఆ ట్రిప్ని ఎంజాయ్ చేస్తుంది. ఆ కార్లో మ్యూజిక్కి డ్యాన్స్ కూడా చేస్తుంది. కార్లో ముందుకి వెనక్కైతే తిరుగుతూ ఉంది. మా అత్తయ్య గారు చూడండి ఫంక్షన్లో నా కోసం పూలు పెట్టుకోవడానికని కడుతూ ఉన్నారు. మా పాప కట్టడం అయిపోయిందని చెప్పి మా అత్తయ్య వాళ్ళకి అయితే పరిగెత్తింది. దారిలో ఉలవపాడు మామిడికాయని చూడగానే ఆపేసి ఒక ట్రే అయితే తీసేసుకున్నాం. ఇంటికి వెళ్ళే తలకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. లంచ్ టైం అయిందని చెప్పి లంచ్ దగ్గర అయితే కూర్చున్నాం. వెరైటీస్ చూడండి, వేడి వేడి రైస్, గోంగూర, స్పెషల్ చేపల పులుసు ఎమ్మీగా ఉందండి. అలాగే వేడి వేడి బిర్యానీలోకి అయితే రైతా, లెమన్ ఆనియన్ కూడా ఉందండి, చికెన్ ఫ్రై. ఇవన్నీ కూడా ఇంట్లోనే చేశారండి. అన్నీ అయిపోయాక రసంతో పూర్తి చేసేస్తాం. ఇంతకీ ఎందుకు వెళ్ళామనుకుంటున్నారు? అదేనండి, మా ఆయన వాళ్ళ మేనకోడలి 3వ పుట్టినరోజు అనమాట. ఆ బర్త్డే కానీ మేము వెళ్ళాం. ఇంకా బర్త్డే గర్ల్ ఇలా రెడీ అయ్యి ఫోటోకి స్టిల్స్ ఇస్తూ ఉంది. మా వదిన అయితే మా పాపని తీసుకుని వచ్చి కేక్ కట్ చేద్దురా అమ్మ అని చెప్పి తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు. ఆ పాప కట్ చేయమంటే దానికి చాకుని సానబెడుతోంది. చాలా క్యూట్గా నవ్వుతోంది కదా. ఇంకా అలా కాదమ్మా ఇలాగా అని చెప్తుంటే ఆ పాప అస్సలు వినటం లేదు. నేను కోస్తాను అంటుంది. మా పాప ఎక్కడ కోసేస్తుందో ఏమో అని చెప్పి నేనైతే గట్టిగా పట్టేసుకో ఉన్నాను. ఇక బర్త్డే గర్ల్కి వాళ్ళ నానమ్మ తాతయ్య కేక్ ఇలా తినిపించి అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్నారండి. అమ్మమ్మ తాతయ్య కూడా వేశారు. మా పాప కూడా విష్ చేద్దామని చెప్పి దగ్గరికి అయితే వెళ్ళి ఏం చెప్పాలో తెలియక బిత్తర చూపులు చూస్తుంది. ఇంకా మా వదిన అన్నయ్య కూడా వేశారు. నేను మా ఆయన కూడా వేసేసాము. అంతా కేక్ కటింగ్ అయి పిల్లలకి కేక్ అంతా పనిచేశాక అంతా ఇంట్లోంచి వెళ్ళిపోయాక మా పాప అయితే బొమ్మతో అలా ఆడుకుంటుంది. మన తెలుగింటి సాంప్రదాయం ప్రకారం వదినమ్మలు ఇద్దరు కూడా బొట్లు పెట్టుకొని తాంబూలాలు అయితే ఇచ్చుకొని ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరామండి. మా వదిన అయితే మా పాపను తీసుకుని ఇలా ముద్దులాడుకుంటూ వస్తుంది. ఇక మా అత్తయ్య గారు అయితే మా వదిన వదిలిపెట్టలేక ఎంత దిగులుగా వస్తుందో చూడండి. ఇంకా మా మామయ్యన అయితే ఇద్దరు పిల్లలు ఇలా పట్టుకొని వదిలొద్దని ఏడుస్తూ ఉన్నారు. మొత్తానికి కారు ఎక్కైతే బయలుదేరాం. మా పాప అయితే ఏ రీళ్ళు అని చెప్పి చూస్తుంది. ఏంది అప్పుడే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు జరిగిన మొత్తం ముచ్చట్లు ఇలా చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళ భాషలో. అసలు ఎంత ముద్దుగా చెప్తోంది నా కూతురు అయితే. ఇంకా సూర్యుడు అయితే ఇంకా వెళ్ళలేదా ఇంటికి, నేను ఇంటికి వెళ్తున్నాను, చంద్రుడిని పంపిస్తాను, మీరైతే క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి చంద్రుడిని అయితే పంపించేశారు. మేము ఇంటికి అయితే క్షేమంగా చేరుకున్నాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.